కృష్ణా నదిలో 3 గుర్తు తెలియని మృతదేహాలు కనిపించాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో ఈ డెడ్ బాడీలను గుర్తించారు. మృతులంతా కృష్ణా జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది. అయితే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారా, హత్య చేయబడ్డారా అనే విషయం తెలియాల్సిందే. పూర్తి వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, కృష్ణా నదిలో మృతదేహాలపై పోలీసులు ఏమంటున్నారు? విజయవాడ సమీపంలో అటు కృష్ణా గుంటూరు సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ వద్ద రైలు బ్రిడ్జికి దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో 3 మృతదేహాలు బయటపడినాయి. ఈ 3 కూడా మహిళలకు సంబంధించినటువంటి మృతదేహాలు కావడంతో కొంత సంచలనం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మృతదేహాలన్నీ కూడా నీటిలో నానిపోవడం వల్ల గుర్తుపట్టడానికి కూడా కొంత ఇబ్బందికరంగా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వృద్ధురాలతో పాటు మరో మధ్య వయస్కురాలైనటువంటి మహిళ, మరో బాలికకు సంబంధించినటువంటి మృతదేహాలని పోలీసులు గుర్తించి ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏం చేయాలి, మృతదేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది మాత్రం ప్రస్తుతానికి మాత్రం ప్రశ్నార్థకంగా మారే. ఇది 2 మృతదేహాలు మాత్రం పైనుంచి వచ్చాయి అని చెప్పి పోలీసు అధికారులు భావిస్తున్నారు. వృద్ధురాలకు సంబంధించిన మృతదేహం మాత్రం నిన్నటి నుంచే ఉందని చెప్పి కూడా స్థానికులు కొంతమంది చెప్తున్నారు. అయితే మధ్య వయస్కురాలుగా ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల మహిళ, మరో బాలికకి సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు భావిస్తున్నారు. ఈ అంశం మీద మాత్రం పూర్తిగా విచారణ జరుగుతుంది. విజయవాడకు సంబంధించినటువంటి పోలీసులకు కూడా ప్రస్తుతానికి సమాచారం అందించారు. వాళ్ళు కూడా వచ్చి మృతదేహాలను పరిశీలించేందుకు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణానది దిగువన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువగా కృష్ణానదిలో మునిగిపోయి ప్రమాదాలు జరగడం మాత్రం పరిపాటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో పర్టికులర్గా చూసుకుంటే కనుక లోతుగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా కావడంతో ఇక్కడ ఎక్కువగా స్నానానికి వచ్చిన వాళ్ళు మునిగిపోతున్నటువంటి ఘటనలు అనేక వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతానికి విచారణ చేపడుతున్నారు. మనతో మాట్లాడేందుకు పోలీసులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ 3 ఒకే కుటుంబానికి అసలు ఏంటి, అసలు మీకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ఏంటి? యాక్చువల్గా ఇవి 2 బాడీస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి. ముసలాం షీ సపరేట్, ఆమె వేరుగా ఉంది. మా వాళ్ళు నది నుంచి ఒడ్డు తెచ్చారు వాళ్ళు జాలర్లు, అంతేకాని బాడీ షిఫ్ట్ చేస్తున్నాం. ఇలా 174 కడుతున్నాము, దాని మీద దర్యాప్తు చేస్తాం ఎట్లా అనిపోయింది. ఇంకా మాకు వచ్చిన సమాచారం ఏంటంటే విజయవాడలో ఏసరావు నగర్ పేట నగర్ అజిత్ సింగ్ నగర్లో 2 తల్లి కూతురు మిస్సింగ్ అయిందని కంప్లైంట్ ఉందన్నారు. క్రైమ్ నెంబరు 17/15 మిస్సింగ్ ఉమెన్ కట్టారు. మేబీ వాళ్ళనే డౌట్ ఉందంట. ఉద్రాల పరిస్థితి అంటే ఆవిడ గుర్తించారు, ఇంకా గుర్తించారు. జనరల్గా మనకి కొంతమంది నదికి వస్తుంటారు, ఎవరన్నా తెలీదు, ఫొటోస్ అయినా ఎగ్జిబిట్ చేసి ముందు ఐడెంటిఫై చేసి తదుపరి దర్యాప్తు చేయాలి. మిగిలిన 2 అజిత్ సింగ్ నగర్ అని చెప్పి కన్ఫర్మ్ అయిందండి. అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే మీకు జనరల్గా ఇవన్నీ మిస్సింగ్ కేసుల మీద ఎక్కడెక్కడైనా కంపేర్ అన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి కనుక్కుంటాం. దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. కంటిన్యూషన్ అఫెన్స్ కనుక వాళ్ళు వచ్చి ఇంకోసి కండక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మేము గుంటూరు కనుక ఇక్కడ కట్టేసి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. అంతా లేట్ ప్రాసెస్ జనరల్గా వాళ్ళే వచ్చి చేసుకోవాలి, లేకపోతే మేమే కండక్ట్ చేసి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే చూస్తే పైన చూస్తే రైలు బ్రిడ్జి కూడా ఉంది. వీళ్ళిద్దరు కూడా అంటే సూసైడ్ కిందే వస్తారా, లేకపోతే ఏమన్నా లుకింగ్ లైక్ సూసైడా మరి ఎవరైనా పేషెంట్ అని తెలిసింది, మనకి పూర్తి తెలియదు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతుంది. 2 మృతదేహాలకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని పోలీసులకు అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రైలు బ్రిడ్జిల కింద వెలుగు చూసినటువంటి 2 మృతదేహాలకు సంబంధించి చూస్తే కనుక తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి. తలకు సంబంధించినటువంటి గాయాలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. దీంతో ఇది పూర్తిగా రైలుపై నుంచి పడిపోయారా అన్నటువంటి అనుమానం కూడా ప్రస్తుతానికి పోలీసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సమాచారానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకి, అన్ని పోలీసు విభాగాలకు కూడా పోలీసులు సమాచారం అందించారు. ఈ మృతదేహాలు ఎక్కడైనా సరే మిస్సింగ్ కానీ, కనపడకుండా పోవడం కానీ, కిడ్నాప్ వంటి సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా ప్రస్తుతానికి విచారణ సాగుతుంది. ప్రస్తుతానికి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం పరిశీలించినట్టయితే కనుక ఇది రైలు బ్రిడ్జికి దిగువన జరిగినటువంటి ప్రమాదం. ఈ నడి వయస్కురాలు బాలికకు సంబంధించినటువంటి అంశానికి రైలు బ్రిడ్జి దిగువన జరిగినటువంటి ప్రమాదం కావడంతో రైల్లోంచి దూకేశారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే వాళ్ళ శరీరాల మీద ఉన్నటువంటి గాయాలను బట్టి చూస్తే కనుక కొంత తలకి బాగా దెబ్బలు తగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల మీద పెద్ద దెబ్బలు ఉండటం వల్లే వాళ్ళు చనిపోయారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికమైనటువంటి అంచనాకు వచ్చారు. ప్రస్తుతానికైతే విచారణ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ప్రమాదంలో ఈ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రమాదాలకి పూర్తి స్థాయిలో ఆస్కారం ఉంది. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా లేకపోయినా, దిగువ నుంచి వచ్చేటువంటి నీరు ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నీటి
లభ్యత ఎక్కువగా ఉండటం, నీటి నిల్వ ఎక్కువగా సామర్థ్యం కలిగి ఉండటంతో దాదాపుగా చూస్తానికి మాత్రం తక్కువ లోతు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి రైలు బ్రిడ్జికి సంబంధించినటువంటి పిల్లర్స్ సమీపంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా 100 మీటర్ల పరిధిలో దాదాపుగా 2-3 వందల అడుగులు కిందకి లోతు ఉంటుందని చెప్పి కూడా స్థానిక పోలీసులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే కనుక ఈ మృతదేహాలు 2-3 రోజుల కిందటే కృష్ణానదిలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళంతా కూడా వృద్ధురాలు మినహాయిస్తే మిగతా ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్నారని చెప్పి పోలీసులు ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వచ్చారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో కనబట్టలేదంటూ పోలీసులకి స్థానిక కుటుంబ సభ్యులు సమాచారం అందించినటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రస్తుతానికి పోలీసులు సమాచారం అందించారు. వాళ్ళని ఇంకా విచారణ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం పోలీసుకి ఇంకా అందలేదు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో, ఎవరైతే పోలీస్ స్టేషన్ల పరిధిలో అటు గుంటూరు కానీ ఇటు కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి విజయవాడ పోలీస్ లిమిట్స్ అయిపోతుంది. ఇక్కడ నుంచి తాడేపల్లి లిమిట్స్ కూడా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 2 జిల్లాలు 2 పరిధులకు సంబంధించినటువంటి పోలీసులు కూడా రంగంలో దిగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఈ 3 మృతదేహాలకు సంబంధించి ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ సాగుతుంది. 2 మృతదేహాలకు మాత్రం సూసైడ్ గా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యామిని. రైట్ రమేష్.